నేను శేఖరాచారి ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే గురుకుల బాటలో భాగంగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని తెలకపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంజేపీ బాలుర గురుకులాన్ని బీఆర్ఎస్వి నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వంట గదిని కావచ్చు, డైనింగ్ కావచ్చు, క్లాస్ రూమ్లను విద్యార్థి నాయకులతో పాటు బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడగా విద్యార్థులు ఇక్కడ వసతులు సరిగ్గా లేవని చెప్పేసి, బాత్రూంలు సాలిచాలని ఉండడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి బీఆర్ఎస్వి నాయకుల ముందు సమస్యను విద్యార్థులు ఉంచారు. దీంతో పాటుగా కిచెన్లో ఉన్నటువంటి స్టోర్ రూమ్లో ఉన్నటువంటి కూరగాయలను పరిశీలించగా అవి నాణ్యత లేకుండా ఉన్నాయని చెప్పేసి, భవిష్యత్తులో ఇలాంటివి వాడకుండా మంచి నాణ్యమైనటువంటి కూరగాయలతో పాటు నాణ్యమైనటువంటి వస్తువులు మాత్రం వాడి పిల్లల భోజనాన్ని ఇవ్వాలని చెప్పేసి నాయకులు ప్రిన్సిపాల్తో పాటు అక్కడ ఉన్న సిబ్బందికి సూచించారు. ఇక ముందు గురుకులాల్లో కావచ్చు, వసతి గృహాల్లో కావచ్చు, సమస్యల పరిష్కారం అయ్యే వరకు విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్య అందే వరకు కూడా బీఆర్ఎస్వి పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ నాయకులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అక్రమ నిర్బంధాలకు, అరెస్టులకు, జైళ్లకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ మండల కేంద్రంలో ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ, కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే అక్రమంగా ఆయనను ఉల్టా కేసు బనాయించి అరెస్టు చేశారని చెప్పేసి, పరామర్శించడానికి వెళ్లే క్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు చాలామంది బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతులు ఉండొద్దన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పేసి, ఎవరైతే ప్రజల పక్షాన పోరాడుతున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేస్తున్నారని చెప్పేసి, ఇది మంచి చర్య కాదని చెప్పేసి, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా అరెస్టుల పర్వం కొనసాగుతూ ప్రశ్నించే గొంతుకలు నొక్కుతున్నారని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. మీరు ఎన్ని అరెస్టులు చేసినా, అక్రమాలు చేసినా, దుర్మార్గాలు చేసినా ప్రశ్నించే గొంతుకలై నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన వెంట సీనియర్ నాయకులు గోలి శ్రీనివాసరెడ్డితో పాటు ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరొక వార్త చూసినట్టయితే పత్తి పండించినటువంటి రైతులకు అమ్ముకోవడానికి కూడా అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద అనేక కొర్రీలు పెట్టడంతో అక్కడ వారాల తరబడి, రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నామని చెప్పేసి, తేమ అధికంగా ఉందని చెప్పేసి, నల్లగా ఉందని చెప్పేసి, మద్దతు ధర ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, కిరాయికి తెచ్చుకున్న వాహనాలను అక్కడికి తీసుకెళ్తే వారాల తరబడి కిరాయి కట్టాల్సి వస్తుందని చెప్పేసి, ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు రుణమాఫీ సక్రమంగా కాక, రైతు భరోసా అసలు ఇవ్వకపోగా, మిదంగా పండించినటువంటి పంటకు కూడా గిట్టుబాటు ధర రాకపోవడం, తర్వాత కిరాయిల భారం, పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పేసి, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పత్తి కొనుగోలును వేగంగా చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా రైతులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.